హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలకు వెళ్తే, ఆ పెంకుటింట్లో ఉదయం 5 గంటలకి కుట్టు మిషన్ చప్పుడు మొదలవుతుంది. ఆ చప్పుడు ఆ ఇంటికి ఒక అలారం లాంటిది. అలాగే ఆ ఇంటికి జీవనధారం కూడా. ఆ కుట్టు మిషన్ ముందు కూర్చుని తన లేలేత చేతులతో బట్టలు కుడుతున్న అమ్మాయి పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన మనసు, ప్రశాంతమైన రూపం ఆమె సొంతం. వెన్నెల వయసు కేవలం 18 ఏళ్ళు. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఎంతో బాధ కనిపిస్తుంది. వెన్నెల తండ్రి పేరు రామదాసు. ఒక చిన్న కిరాణా కొట్టులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఉదయం వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తాడు. నెలకు వచ్చే ఆ 8,000 రూపాయల జీతంతోనే ఇల్లు గడవాలి. తల్లి కళ్యాణి అనారోగ్యంతో బాధపడే భర్తకు చేదురువాదులుగా ఉంటూ ఇంటి పనులు చేస్తూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వెన్నెలకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సిరి. 9వ తరగతి చదువుతుంది. అల్లరి పిల్ల. వెన్నెలకు చదువంటే ప్రాణం. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంది. డిగ్రీ చేసి ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించింది. తన తండ్రికి కష్టాల్లో అండగా నిలబడాలని ఆమె ఆశ. కానీ విధి మరోలా తలచింది. రామదాసు ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. అతనికి తరచుగా వచ్చే ఆస్తమా వ్యాధి వల్ల పనికి సరిగ్గా వెళ్ళలేకపోతున్నాడు. దాంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆ సమయంలోనే నాన్నకు భారంగా ఉండకూడదు అంత చదువుకు స్వస్తి చెప్పి టైలరింగ్ నేర్చుకుని ఇంటి దగ్గరే బట్టలు కుడుతూ రోజుకు ఓ 100-200 సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది వెన్నెల. కుటుంబిషం చకచక నడుస్తున్న ఆ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు. నేను డిగ్రీ చదువుంటే బాగుండేది కదా, నాన్నకు మందులు కొనిచ్చేదాన్ని కదా, అమ్మకు ఓ మంచి చీర కొనిచ్చేదాన్ని కదా, ఇలా ఎన్నో కలలు. కానీ ఆ కలలన్నీ ఆ కుట్టు మిషన్ చక్రం కిందే నగిలిపోతున్నాయి. తన కోరికలను, ఆశలను తన మనసు పొరల్లోనే అత్యంత లోతుగా పాతిపెట్టింది వెన్నెల. ఆమెకు తన కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదు. ఒకరోజు రాత్రి భోజనాలు ముగిశాక రామదాస్ అరుగు మీద కూర్చుని దగ్గుతున్నాడు. కళ్యాణి వేడినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఏమండి, మందులు అయిపోయినట్టున్నాయి, రేపు తెచ్చుకోండి అంది కళ్యాణి ఆందోళనగా. రామదాసు నిట్టూరుస్తూ, మందులకు డబ్బులెక్కడున్నాయి కళ్యాణి, ఈ నెల జీతం అప్పులకే సరిపోయింది. నా ఆరోగ్యం రోజు రోజుకు పాడవుతుంది. నాకు ఏమైనా జరిగితే మీ గతేం కాను అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా. అలా అమంగళం మాట్లాడకండి, మీకేం కాదు అని కళ్యాణి ధైర్యం చెప్పబోయింది. కానీ రామదాస్ వినలేదు. కళ్యాణి వెన్నెల పెద్దదయింది. 18 ఏళ్ళు నిండాయి. మనలాంటి పేదవాళ్ళ ఇళ్లలో ఆడపిల్ల ఎదిగితే అది గుండెల మీద కుంపట్లాంటిది. నా కళ్ళు మూసేలోపు దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ తీరిపోతుంది. సిరి ఎలాగో చిన్నది, దాన్ని నువ్వెలాగోలా చదివించుకోగలవు అన్నాడు గద్గద స్వరంతో. కళ్యాణి ఉలిక్కిపడింది. ఏంటండి ఈ మాటలు, 18 ఏళ్లకే పెళ్ళేంటి, అది ఇంకా పసిపిల్ల, లోకం తెలియని అమాయకురాలు, ఇంట్లో వంట కూడా సరిగ్గా చేయటం రాదు దానికి, అప్పుడే అత్తవారింటికి పంపితే ఎలా సర్దుకుంటుంది, కనీసం ఇంకో 2 ఏళ్ళైనా ఆగుదాం అని బ్రతిమలాడింది. 2 ఏళ్ళు ఆగడానికి నా దేహంలో ప్రాణం ఉంటుందో లేదో నాకు తెలియదు. రేపు నాకేమైనా అయితే దానికి దిక్కెవరు, ఒంటరి ఆడదాన్ని పెట్టుకుని నువ్వు మాత్రం ఈ రాబందుల లోకంలో ఎలా బతుకుతావు. లేదు కళ్యాణి, బ్రోకర్ సుబ్బయ్యకు చెప్పాను, ఓ మంచి సంబంధం చూస్తున్నాడు, కుదిరితే వీలైనంత త్వరగా పెళ్లి చేసేద్దాం అని కరాఖండిగా చెప్పేశారు రామదాసు. కళ్యాణికి భర్త ఆవేదన అర్థమవుతుంది. పేదరికం, అనారోగ్యం మనిషిని ఎంత అభద్రత భావానికి గురి చేస్తాయో ఆమెకు తెలుసు. తండ్రిగా తన కూతురి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని ఆయన ఆరాటపడుతున్నాడు. కానీ ఒక తల్లిగా తన కూతురు ఇంకా మానసికంగా, శారీరకంగా పెళ్లికి సిద్ధంగా లేదని ఆమెకు తెలుసు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి. తల్లిదండ్రుల మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా గదిలో కుట్టు మిషన్ సర్దుతున్న వెన్నెల చెవిన పడింది. ఆమె చేతులు వణికిపోయాయి. గుండెలో ఏదో తెలియని భయం మొదలైంది. పెళ్ళి అనే పదం వినగానే ఆమె శరీరంలో వణుకు పుట్టింది. ఆ రాత్రి వెన్నెలకు నిద్ర పట్టలేదు. పక్కన చెల్లెలు సిరి హాయిగా నిద్రపోతుంది. వెన్నెల మాత్రం కళ్ళు తెరచి చీకట్లోకి చూస్తుంది.
ఆ మనసులో భయాల సుడిగుండం రేగుతుంది. పెళ్ళంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? నాన్నను అమ్మను సిరిని వదిలి వేరే ఎక్కడికో వెళ్ళిపోవాలా? వాళ్ళెవరో ఎలాంటి వాళ్ళో నాకే తెలియదే. నేను అక్కడికి వెళ్ళి ఎలా బతకాలి? ఈ ప్రశ్నలు ఆమెను తొలిచేస్తున్నాయి. వెన్నెల చాలా సున్నితమైన అమ్మాయి. ఆమె ప్రపంచమంతా ఆ 4 గోడల మధ్యే. ఆమెకు బయటి ప్రపంచంతో పెద్దగా పరిచయం లేదు. అమ్మకు సహాయంగా కూరగాయలు తరగటం, ఇల్లు ఊడ్చడం తప్ప ఆమెకు పూర్తి వంట చేయటం రాదు. అత్తగారింటికి వెళ్ళి 10 మందికి వంట చేయాలంటే ఆమెకు భయం. ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునే రకం ఆమె. అలాంటిది అత్తారింట్లో ఏదైనా వంక పెడితే ఎలా తట్టుకోగలదు? అంతకంటే మించి ఆమెను బాధిస్తున్న విషయం మరొకటి ఉంది. కట్నం. తన తండ్రి నెలకు 8,000 సంపాదిస్తూ నెలవారీ ఖర్చులకే అల్లాడిపోతున్నాడు. అలాంటిది ఇప్పుడు తనకు పెళ్లి చేయాలంటే లక్షల రూపాయల కట్నం ఎక్కడి నుంచి తెస్తాడు? ఎంతమంది కాళ్ళు పట్టుకుంటాడు? ఎంత అప్పు చేస్తాడు? తన వల్ల తండ్రి అప్పుల పాలైతే, మరింత అనారోగ్యానికి గురైతే ఆ పాపం తందే కదా. నా వల్లే నాన్నకు కష్టం. నేను చదువుకొని ఉంటే, ఉద్యోగం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా పెళ్లి ఖర్చులు నేనే చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాన్నను నిలువున దహించేస్తున్నాను అని మనసులోనే కుమిలిపోయింది వెన్నెల. కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారి తలగడను తడుపుతున్నాయి. ఉదయం లేచి నాన్నతో, నాకిప్పుడే పెళ్ళి వద్దు నాన్న, నేను కుట్టు మిషన్ మీద ఇంకాస్త కష్టపడి డబ్బులు సంపాదిస్తాను, నాన్న అప్పులు తీరుస్తాను అని చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంది. కానీ మరుసటి రోజు ఉదయం రామదాస్ దగ్గుతూ ఆయాసపడుతూ పనికి వెళ్ళటం చూసి ఆమె గొంతులో మాటలు గొంతులోనే ఆగిపోయాయి. నాన్న కోసమే కదా ఇదంతా చేస్తుంది. ఆయనకెదురు చెప్పి ఆయన ప్రాణాల మీదకు తీసుకురాలేను అని నిశ్చయించుకుంది. తన ఆశలను, భయాలను, కన్నీళ్లను తనలోనే దాచుకుని మళ్ళీ కుట్టు మిషన్ ముందు కూర్చుంది. ఒక యంత్రంలా ఆమె కాళ్ళు మిషన్ చక్రం తొక్కుతున్నాయి. కానీ ఆ మనసు మాత్రం భయంతో గడ్డ కట్టుకపోయింది. వెన్నెల ఇంట్లో భయం, ఆందోళన ఉంటే దానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఇంట్లో మాత్రం పండగ వాతావరణం నెలకొని ఉంది. అది చైతన్య వాళ్ళ ఇల్లు. చైతన్య ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మంచి రూపం, అంతకంటే మంచి మనసున్నవాడు. అతడిది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో నాయనమ్మ, తండ్రి, తల్లి, ఒక పెద్దనాన్న, పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు. ఇలా ఎప్పుడూ 10-12 మందితో ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. చైతన్య తండ్రి ఒక రిటైర్డ్ టీచర్. కుటుంబానికి మంచి పేరుంది. ఉమ్మడి కుటుంబం కావటం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, పెద్దమ్మ సాధింపులు ఉన్నప్పటికీ బయటకు మాత్రం అంత కలిసే ఉంటారు. చైతన్యకు పెళ్లి వయసు రావటంతో వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చైతన్యకు పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. తనను, తన కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదు, మంచి మనసు ఉంటే చాలు అని అతని నమ్మకం. ఒకరోజు బ్రోకర్ సుబ్బయ్య చైతన్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. రామదాసు కూతురు వెన్నెల ఫోటోను, జాతకాలను చైతన్య తండ్రికి చూపించాడు. ఆ అమ్మాయిది పేద కుటుంబం సా, తండ్రి ఒక గుమాస్తా, కానీ అమ్మాయి మాత్రం బంగారం. ఇంటి పట్టున ఉంటూ కుటుంబానికి చేదోడువాదుడుగా ఉంటుంది. ఈ ఆడంబరాలు లేని పిల్ల మీ ఇంటికి కరెక్ట్గా సరిపోతుందని చెప్పాడు సుబ్బయ్య. చైతన్య తల్లి ఫోటో తీసుకొని చూసింది. అమ్మాయి బాగుంది కదండి, చూస్తుంటేనే చాలా అమాయకురాల్లా అనిపిస్తుంది. మన చైతన్యకి సరైన జోడి అంది భర్తతో. చైతన్య ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. లేత గులాబీ రంగు చుడిదార్లో 2 జడలు వేసుకుని, బొట్టు పెట్టుకుని కెమెరా వైపు బెరుగ్గా చూస్తున్న వెన్నెల ఫోటో అది. ఆ కళ్ళల్లో ఏదో తెలియని స్వచ్ఛత ఉంది. అదే సమయంలో ఒక చిన్న భయం కూడా దాగి ఉంది. ఆ అమాయకత్వం చైతన్యకు బాగా నచ్చేసింది. నాకు అమ్మాయి నచ్చింది నాన్న అని ఒకే మాటతో చెప్పేశాడు. అయితే ఇంట్లో ఉన్న పెద్దమ్మకు మాత్రం ఇది ఇష్టం లేదు. ఏంటోనమ్మా, వాళ్ళు కటిక పేదవాళ్ళు, పెళ్ళికి 1 తులం బంగారు కూడా పెట్టలేరు. మన స్థాయికి వాళ్ళు సరిపోతారా? మన చైతన్యకు కావాలంటే లక్షలు కట్నం ఇచ్చి పిల్లనిచ్చే వాళ్ళు క్యూలో నిలబడతారు అని వంకరగా అంది. కానీ చైతన్య తండ్రి ఆ మాటలను కొట్టిపరేశాడు. డబ్బులు ఏముంది వదినా, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మంచి గుణం ఉన్న కోడలు దొరకటం అదృష్టం. అమ్మాయి కుటుంబ నేపథ్యం చూస్తే కష్టసుఖాలు తెలిసిన పిల్లలా ఉంది. మన ఉమ్మడి కుటుంబంలో ఇట్టే కలిసిపోతుంది. రేపు ఆదివారం వెళ్ళి పిల్లని చూసి వద్దాం అని నిర్ణయించాడు.
చైతన్య మనసులో ఒక రకమైన ఉత్సాహం మొదలైంది. వెన్నెల ఫోటోను పదే పదే చూసుకుంటూ ఈ సంబంధం కుదిరితే బాగుండు అని మనసులో ఆశపడసాగాడు. ఆమెతో తన జీవితం ఎంత అందంగా ఉంటుందో అని కల్లో కండం మొదలుపెట్టాడు. ఆదివారం ఉదయం రామదాస్ ఇంట్లో హడావిడి మొదలైంది. చైతన్య కుటుంబం పెళ్లి చూపుల కోసం వస్తుంది. రామదాస్ ముఖంలో ఒకవైపు ఆనందం, మరోవైపు విపరీతమైన టెన్షన్. ఆ అబ్బాయి వాళ్ళు మంచివాళ్ళు, ఉమ్మడి కుటుంబం. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందని బ్రోకర్ చెప్పాడు. తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం దొరకదని రామదాస్ నమ్మకం. ఎలాగైనా ఈ సంబంధం కుదరాలి. పెళ్లి చూపుల ఖర్చుల కోసం పక్కింటి వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చాడు రామదాసు. ఆ డబ్బుతో స్వీట్లు, పండ్లు అతిథులకు ఇవ్వడానికి కాఫీ, టిఫిన్ ఏర్పాట్లు చేశాడు. కళ్యాణి కిరాణా షాపుకి వెళ్ళి వెన్నెల కట్టుకోవడానికి ఓ కొత్త పట్టుచీర అప్పుగా తీసుకొచ్చింది. లోపల గదిలో వెన్నెలను ముస్తాబు చేస్తుంది కళ్యాణి. వెన్నెల ముఖంలో ఎటువంటి భావం లేదు. ఒక బొమ్మలాగా అలా కూర్చుని ఉంది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఏంటి వెన్నెల అలా ఉన్నావు? నవ్వుతూ ఉండాలి. అబ్బాయి వాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటూ వెన్నెల జడ అల్లుతుంది కళ్యాణి. వెన్నెల కళ్ళల్లోంచి నీళ్లు ఉబుకాయి. అమ్మా, నాకు భయంగా ఉందే. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? ఆ పెద్ద కుటుంబంలో నేను ఇమ్మడగలనా? నాకు వంట సరిగ్గా రాదు. ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా అంటూ తల్లిని కౌగిలించుకుని ఏడ్చేసింది వెన్నెల. కళ్యాణి కళ్ళు కూడా చెమర్చాయి. కూతుర్ని గుండెల నిండా హత్తుకుంది. పిచ్చి తల్లి, ఆడపిల్లన్నాక ఏ నాటికైనా అత్తగారింటికి వెళ్ళక తప్పదు. భయపడకు, అబ్బాయి చాలా మంచివాడట. ఉమ్మడి కుటుంబం అయితే ఏముంది, అందరినీ కండగా ఉంటారు. వంట అంటావా, నెమ్మదిగా అక్కడ నేర్చుకుంటావు. మీ నాన్న పరిస్థితి చూస్తున్నావు కదా. ఆయన ఆశ అంతని పెళ్లి చేయాలని. నువ్వు ఆయనకు అడ్డు చెప్పి ఆయన మనసు కష్టపెట్టకు అని నెచ్చెప్పింది. తల్లి మాటలతో వెన్నెల తన కన్నీళ్లను తుడుచుకుంది. సరే అమ్మా, నాన్న కోసం నేను దేనికైనా సిద్ధమే. కానీ నాన్న ఈ పెళ్లి కోసం మళ్ళీ అప్పుల పాలు కాకూడదు. అదే నా భయం అని అంది. కళ్యాణి నిట్టూర్చింది. ఆ ప్రశ్నకు ఆమె దగ్గర కూడా సమాధానం లేదు. దేవుడి మీద భారం వేసి వెన్నెలకు బొట్టు పెట్టి అందంగా ముస్తాబు చేసింది. సరిగ్గా 10 గంటలకు చైతన్య కుటుంబం 2 కారులో వచ్చి రామదాస్ ఇంటి ముందు దిగింది. ఆ ఇరుకైన సందులో ఆ పెద్ద కారులో ఆపటం కష్టమైంది. చైతన్య తండ్రి, తల్లి, నాయనమ్మ చైతన్య వచ్చారు. రామదాస్ వాళ్ళని ఎంతో వినయంగా చేతులు కట్టుకుని లోపలికి ఆహ్వానించాడు. ఆ చిన్న పెంకుటింట్లో వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు కూడా సరిపోలేదు. పక్కింటి కొన్ని కుర్చీలు తెచ్చివేశాడు. చైతన్య ఇంట్లోకి అడుగుపెట్టగానే చుట్టూ చూశాడు. పేదరికం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇల్లు చాలా శుభ్రంగా, పద్ధతిగా ఉంది. ఒక మూల ఉన్న కుట్టు మిషన్ అతడి దృష్టిని ఆకర్షించింది. బహుశా ఆ అమ్మాయి కుట్టు మిషన్ ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు. పెద్దల మధ్య కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. వాతావరణం కొద్దిగా గంభీరంగా ఉంది. అప్పుడు కళ్యాణి వెన్నెలను తీసుకుని బయటకు వచ్చింది. వెన్నెల చేతిలో కాఫీ గ్లాసుల ట్రే ఉంది. తల వంచుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. పసుపు రంగు పట్టుచీరలో ఆ మచ్చ మహాలక్ష్మిలా ఉంది. చైతన్య ఆమెను చూడగానే తన మనసు పారేసుకున్నాడు. ఫోటోలో కంటే ఎదురుగా ఇంకా అందంగా, అమాయకంగా ఉంది. అందరికీ కాఫీ ఇచ్చి ఒక పక్కగా నిలబడింది వెన్నెల. ఆమె చేతులు వణుకుతున్నాయి. భయంతో ఆమె గుండె చప్పుడు ఆమెకు వినిపిస్తుంది. చైతన్య ఆమె వంక చూస్తున్నాడని ఆమెకు తెలుసు. కాని తలెత్తి చూసే సాహసం చేయలేకపోయింది. అమ్మాయి పేరేంటి అని అడిగాడు చైతన్య తండ్రి. వెన్నెల అని మెల్లగా వణుకుతున్న గొంతు చెప్పింది. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఇంటర్ పాస్ అయ్యాను. మా తర్వాత ఎందుకు చదవలేదు అని అడిగాడు. వెన్నెల తన తండ్రి వంక చూసింది. రామదాస్ కంగారు పడుతూ, అదేనండి, నా ఆరోగ్యం బాగులేక, ఆర్థిక పరిస్థితి బాగులేక చదువు ఆపేశాం. ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ చేస్తూ మాకు అండగా ఉంటుంది మా అమ్మాయి అని చెప్పాడు. చైతన్య తల్లి వెన్నెలను దగ్గర పిలిచి ఆమె చేయి పట్టుకుంది. చాలా మంచి పిల్లలా ఉందండి. నాకు కోడలుగా కాదు, కూతురుగా ఈ అమ్మాయి కావాలి అని భర్తతో అంది. ఆ మాటతో రామదాస్ ముఖంలో 1000 వోల్ట్ల బల్బు వెలిగినంత ఆనందం. వెన్నెలకు మాత్రం ఆ మాట ఒక పిడుగులా అనిపించింది. అంటే తన భయం నిజం కాబోతుందన్నమాట. సరే, పిల్లలిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. వాళ్ళను లోపలికి పంపండి
అన్నాడు చైతన్య తండ్రి. కళ్యాణి వెన్నెలు తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది. చైతన్య కూడా లోపలికి వెళ్ళాడు. ఆ చిన్న గదిలో ఇద్దరే ఉన్నారు. ఒక పక్కన కుట్టు మిషన్ ఉంది. చైతన్య చిరునవ్వుతూ కూర్చో వెన్నెల అని అన్నాడు. వెన్నెల తల వంచుకుని ఒక చిన్న స్టూల్ మీద కూర్చుంది. భయపడుతున్నావా అని అడిగాడు చైతన్య చాలా మృదువుగా. వెన్నెల అవునన్నట్టుగా తల ఊపింది. భయపడకు, నేను నిన్ను ఏమి తినియను. నాకు నీ గురించి బ్రోకర్ ద్వారా అన్నీ తెలిసాయి. నీకు చదువుకోవాలని ఆశ ఉండేది కదా, నేనేమి అడ్డు చెప్పను. పెళ్లి తర్వాత నువ్వు చదువుకోవచ్చు అన్నాడు చైతన్య. ఆ మాట వినగానే వెన్నెల తలెత్తి మొదటిసారి చైతన్య కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో నిజాయితీ ఉంది, కానీ ఆ మనసులో భయం మాత్రం పోలేదు. నాకు మీ ఇల్లు అంటే భయంగా ఉంది. మీది ఉమ్మడి కుటుంబం కదా, నాకు ఎక్కువ మందికి వంట చేయటం రాదు అని అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని చెప్పింది వెన్నెల. చైతన్య నవ్వాడు. అంతేనా? నా ఇంట్లో అమ్మ, నాయనమ్మ, పెద్దమ్మ ఉన్నారు. వాళ్ళకు సహాయం చేస్తే చాలు. నీకు నువ్వే ఒక్కదానివి ఏమి వంట చేయనక్కర్లేదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. చైతన్య మాటలు వెన్నెలకు కాస్త ఊరటనిచ్చాయి. అతను మంచివాడే అనిపించింది. కానీ తన తండ్రి పడే కట్నం కష్టం గుర్తొచ్చింది. నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసి పెళ్లి చేస్తే అంటూ ఆమె గొంతు పూడుకపోయింది. చైతన్య ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. నాకు కట్నం వద్దు వెన్నెల, నాకు నువ్వు కావాలి. మా నాన్నగారు కూడా కట్నం డిమాండ్ చేయరు. మీకు ఇవ్వగలిగింది సంతోషంగా ఇవ్వండి, అంతేకాని మీ నాన్నగారిని అప్పులు చేయొద్దని చెప్పు అని అన్నాడు. వెన్నెలకు నమ్మబుద్ధి కాలేదు. ఇంత మంచి మనసులు ఉంటారా, కానీ వాళ్ళ పెద్దమ్మ, నాయనమ్మ ఎలా ఉంటారో అన్న భయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇద్దరు బయటికి వచ్చారు. చైతన్య తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాకు అమ్మాయి నచ్చింది నాన్న అని చెవిలో చెప్పాడు. చైతన్య తండ్రి నవ్వి రామదాస్ వైపు తిరిగాడు. మాకు అమ్మాయి నచ్చింది రామదాస్ గారు. మీ అమ్మాయిని మా ఇంటి కొడగా చేసుకోవడానికి మాకు సంతోషమే అన్నాడు. రామదాసు ఆనందంతో చేతులు జోడించాడు. మీకు రుణపడి ఉంటానండి, కానీ అంటూ తలబడ్డాడు. సంకోచించకండి, చెప్పండి అన్నాడు చైతన్య తండ్రి. మాది పేద ఇల్లు, కట్న కానుకలు ఘనంగా ఇచ్చుకునే స్తోమత లేదు. మీరు అర్థం చేసుకోవాలి అన్నారు రామదాసు భయపడుతూనే. చైతన్య తండ్రి నవ్వి మా కట్నాలు అవసరం లేదు రామదాస్ గారు. మీ అమ్మాయి గుణమే మాకు పెద్ద కట్నం. అయితే మా బంధువులు, అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. పెళ్లి ఖర్చులు, లాంఛనాలు మాత్రం కనీస స్థాయిలో జరగాలి. ఆడపిల్లకి మీకు ఏమైనా పెట్టుకుంటే అది మీ ఇష్టం, మేం డిమాండ్ చేయము. కానీ పెళ్ళి మాత్రం మా ఊర్లోనే ఓ మాదిరి కళ్యాణ మండపంలో చేయాలి. అందుకయ్యే ఖర్చుల్లో సగం మేం పెట్టుకుంటాం, సగం మీరు పెట్టుకోండి అని ఒక ఒప్పందం లాంటి చెప్పాడు. రామదాసు గుండెల్లో రాయిపడింది. లాంఛనాలు, సగం పెళ్లి ఖర్చులు, ఆడపిల్లకి ఏమైనా పెట్టుకోవడం, ఇవన్నీ వినడానికి మృదువుగా ఉన్న ఆచరణలో లక్షల రూపాయల ఖర్చు అని ఆయనకు తెలుసు. అయినా సరే వచ్చిన అదృష్టాన్ని వదులుకోకూడదని, అలాగేనండి, నా శక్తి వంచన లేకుండా ఘనంగానే చేస్తాను అని మాట ఇచ్చేశాడు. పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టాలని నిర్ణయించారు. చైతన్య కుటుంబం సంతోషంగా తిరుగు ప్రయాణమైంది. చైతన్య వెళ్తూ వెళ్తూ వెన్నెల వంక చూసి చిరునవ్వు నవ్వాడు. వెన్నెల బలవంతంగా పెదవులపై ఓ నవ్వు తెచ్చిపెట్టుకుంది. కార్లు వెళ్ళిపోగానే రామదాసు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. చూసావా కళ్యాణి, దేవుడు కరుణించాడు. మన వెన్నెలకు ఎంత మంచి సంబంధం దొరికిందో అన్నాడు ఆనందంగా. కానీ వెన్నెల మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. తన కుట్టు మిషన్ దగ్గర కూలబడింది. చైతన్య మంచివాడే కావచ్చు, కట్నం అడక్కపోవచ్చు, కానీ లాంఛనాలు, సగం పెళ్లి ఖర్చులు అంటూ వాళ్ళు పెట్టిన కండిషన్లు తన తండ్రి మెడకు ఉరితాల్లాంటివని ఆమెకు తెలుసు. తన కోసం తండ్రి ఎంత అప్పు చేయబోతున్నాడో తలుచుకుంటేనే ఆమెకు వణుకు పుట్టింది. తన కలలన్నీ ఇక ఆ కుట్టి మిషన్ లాగే మూలన పడిపోతాయని, కేవలం 18 ఏళ్లకే తన చిన్ననాటి జీవితం అంతమైపోయి అత్తింటి బాధల చక్రంలో ఇరుక్కబోతున్నానని అర్థమై ఆ కుట్టు మిషన్పై తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వెన్నెల. పెళ్లి ముహూర్తం ఖరారైన నాటి నుంచి ఆ పెంకుటింట్లో నిద్ర కరువైంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా రామదాసు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. చైతన్య వాళ్ళు కట్నం అడక్కపోయినా సగం ఖర్చులు, లాంఛనాలు అనేవి రామదాస్ పాల్ట
ఉరితాడుగా మారాయి. కళ్యాణ మండపం అద్దె, భోజనాలు, ఆడపడుచుకు చీరలు, అబ్బాయికి బట్టలు, ఉంగరం ఇవన్నీ లెక్కేసుకుంటే కనీసం 3 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. రామదాసు లాంటి సామాన్యుడికి 3 లక్షలంటే అదొక పెద్ద పర్వతం లాంటిది. తనకున్న పరిచయాలతో తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయటం మొదలుపెట్టాడు. ఎవరు ఊరికి ఇవ్వరు కదా. 100కి 3 రూపాయలు, 5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చాడు. రామదాస్ అప్పుల కోసం పడే కష్టం, ఆయన ముఖంలో కనిపిస్తున్న ఆందోళన వెన్నెలను నిలువున దహించేస్తున్నాయి. ఒకరోజు రాత్రి తండ్రి దగ్గుతూ ఒక కాగితం మీద లెక్కలు వేసుకుంటూ డబ్బులు సరిపోక తల పట్టుకుని కూర్చోటం వెన్నెల చూసింది. తల్లి కళ్యాణ్ తన మెల్లో ఉన్న ఏకైక బంగారు గొలుసును తీసి భర్త చేతిలో పెట్టింది. ఇది తాకట్టు పెట్టండి, ఆడపిల్ల పెళ్ళి, ఏ లోటు రాకూడదు అంది కన్నీళ్లు దిగమింగుతూ. ఆ దృశ్యం చూసి వెన్నెల గుండె పగిలిపోయింది. తన పెళ్లి కోసం తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తున్నారో అర్థమై ఆ మనసు రగిలిపోయింది. పరుగున వెళ్ళి తన కుట్టు మిషన్ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నా పెళ్ళి వద్దు నాన్న, నన్ను వదిలేయండి, నా వల్లే మీకు ఈ కష్టాలు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ పెళ్ళి ఆగిపోతే సమాజంలో తన తండ్రి పరువు ఏమవుతుందన్న భయం ఆమె గొంతు నొక్కేసింది. పెళ్లి పనులు మొదలయ్యాయి. బంధువులతో ఇల్లు నిండిపోయింది. వెన్నెలను పెళ్లి కూతుర్ని చేశారు. అందరూ ఆమెను చూసి ఎంత అదృష్టవంతురాలు, పేద ఇల్లు అయినా మంచి సంబంధం దొరికింది అని మురిసిపోతున్నారు. కానీ ఆ పసుపు బట్టల్లో ఉన్న వెన్నెల మనసులో మాత్రం భయం, బాధ, అపరాధ భావం సుడిగుండాలు తిరుగుతున్నాయి. ప్రతిరోజు అద్దంలో తన్ను తాను చూసుకున్నప్పుడు అహంకారం వెనక తన తండ్రి పడ్డ అప్పుల భారం స్పష్టంగా కనిపించి ఆమె కళ్ళు చెమర్చేవి. ఆ రోజు రాని వచ్చింది. పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. చైతన్య తరపు బంధువుల హడావిడి, వాళ్ళ దర్పం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రామదాసు ప్రతి ఒక్కరికి చేతులు కట్టుకుని వంగి వంగి దండాలు పెడుతూ ఏ చిన్న లోటు రాకుండా చూసుకున్నాడు. ఆయన ఆయాసం, అలసట ముఖంలో కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నా కూతురి పెళ్లి జరగబోతుందన్న ఆనందం ఆయన కళ్ళల్లో మెరుస్తుంది. గౌరీ పూజ పూర్తయింది. వెన్నెలను బుట్టలో కూర్చోబెట్టి మండపానికి తీసుకొచ్చారు మేనమామలు. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి ఇద్దరి మధ్య ఉన్న తెర తొలగించారు. చైతన్య చిరునవ్వుతో వెన్నెల కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళల్లో తన కాబోయే భార్య పట్ల ప్రేమ, ఒక కొత్త జీవితం పట్ల ఆశ ఉన్నాయి. కానీ వెన్నెల కళ్ళు మాత్రం కన్నీటితో నిండి ఉన్నాయి. ఆమె చూపులన్నీ మండపం కింద నిలబడి చేతులు కట్టుకుని తడి కళ్ళతో చూస్తున్న తన తండ్రి మీద ఉన్నాయి. మాంగళ్యధారణ జరిగింది. 3 ముళ్ళు పడగానే వెన్నెల కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఒకప్పుడు తాను కలలు కన్న స్వేచ్ఛ జీవితం, చదువు, ఉద్యోగం అన్నీ ఆ 3 ముళ్ళతో పాటు శాశ్వతంగా బందీ అయిపోయాయని ఆమెకు అర్థమైంది. ఇక తను ఆ ఇంటి పిల్ల కాదు, వేరొక ఇంటి కోడలు. అప్పగింతల సమయం రానే వచ్చింది. పెళ్లి తంతులో అత్యంత కఠినమైన ఘట్టం అది. రామదాసు వెన్నెల చేయి పట్టుకుని చైతన్య చేతిలో పెట్టాడు. అయ్యా, నా కూతురు చాలా అమాయకురాలు, లోకం తెలియని పిల్ల. అది ఏమైనా తప్పులు చేస్తే మీరే సర్దుకొని కంటికి రెప్పలా కాపాడుకోండి అంటూ బోర్న విలపించాడు. తండ్రి ఏడుపు చూసి వెన్నెల గుండెలు పగిలేలా రోధించింది. తండ్రిని గట్టిగా వాటేసుకుని, నాన్న, నన్ను వదిలేసి ఉండగలవా నాన్న, నువ్వు మందులు సరిగ్గా వేసుకో నాన్న అంటూ ఏడ్చింది. తల్లి కళ్యాణి, చెల్లెలు సిరి కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. చైతన్య తండ్రి రామదాసు ఓదార్చాడు. మీరేం బాధపడకండి రామదాస్ గారు, మీ అమ్మాయిని మా కన్న కూతుర్లా చూసుకుంటాం అని ధైర్యం చెప్పాడు. కారులో కూర్చున్న వెన్నెల వెనక్కి తిరిగి తన తల్లిదండ్రులను చూస్తూనే ఉండిపోయింది. కారు కదులుతూ ఉంటే తన జీవితంలోని ఒక అందమైన బాల్యం, స్వేచ్ఛ అక్కడే వెనకబడిపోతున్నట్టు ఆమెకు అనిపించింది. చైతన్య వాళ్ళ ఊరికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఇల్లు చాలా పెద్దది. 10 మందికి పైగా కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. గృహప్రవేశం తంతు పూర్తయిన తర్వాత వెన్నెలను లోపలికి తీసుకువెళ్లారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయి ఉంది. అందరూ కొత్త కోడల్ని చూడ్డానికి వస్తున్నారు. వెన్నెల తలదించుకొని సోఫాలో కూర్చుంది. అప్పుడే చైతన్య పెద్దమ్మ కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఆమె చూపులు వెన్నెల వేసుకున్న చీర మీద, మెడలో ఉన్న నగల మీద పడ్డాయి. ఏంటి పార్వతి,
చైతన్య తల్లిని పిలిచింది కాంతమ్మ. పెళ్లి కూతురి చీర చూసావా? కనీసం 10,000 కూడా ఉండదు. పెళ్లికి వచ్చిన బంధువులకు పెట్టిన లాంఛనాలు కూడా అలాగే ఉన్నాయి. ఎంత పేదవాళ్ళైతే మాత్రం తమ స్థాయికి తగ్గట్టు కాకపోయినా మన పరువు తీయకుండా ఉండాలి కదా. ఓ తులం బంగారం కూడా సరిగ్గా పెట్టలేదు అని గొనుగుతూ అందరికీ వినపడేలా అంది. ఆ మాటలు వెన్నెల చెవిన పడ్డాయి. ఆమె గుండెలు పిండేసినట్లు అయింది. తన తండ్రి తన శక్తికి మించి అప్పులు చేసి రక్తం దారపోసి పెళ్లి చేస్తే వీళ్ళు దాన్ని ఇంత సులభంగా తీసిపారేస్తున్నారే అని మనసు కుమిలిపోయింది. కళ్ళల్లో నీడు తిరిగాయి. అప్పుడే అక్కడికి వచ్చిన చైతన్య మాటలు విన్నాడు. వెంటనే తన పెద్దమ్మ దగ్గరకు వచ్చి, పెద్దమ్మ, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే మాటలు కావు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఘనంగానే చేశారు. అయినా నాకు వెన్నెల ముఖ్యం, కానీ వాళ్ళు తెచ్చే పట్టు చీరలు లాంఛనాలు కాదు. దయచేసి ఇంకెప్పుడు ఈ మాటలు మాట్లాడకండి అని సున్నితంగా కానీ ఖచ్చితంగా చెప్పాడు. చైతన్య అలా తన తరపున మాట్లాడడం వెన్నెలకు కొద్దిగా ఆశ్చర్యాన్ని ఊరటనిచ్చింది. రాత్రికి గదిలోకి వచ్చిన తర్వాత చైతన్య వెన్నెల దగ్గరగా కూర్చున్నాడు. ఆమె ఇంకా భయంతో వణుకుతూనే ఉంది. వెన్నెల, మా ఇంట్లో వాతావరణం చూసి భయపడుతున్నావా? పెద్దమ్మ మాటలు పట్టించుకోకు, ఆడు మనస్తత్వం అంతే. కానీ మనసులో ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరు నిన్నేమనరు. నేనున్నాను కదా అని ఆమె చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడు. అతని స్పర్శలో నిజాయితీ ఉంది, ప్రేమ ఉంది. కానీ వెన్నెల మనసులో ఉన్న పెద్ద కుటుంబం గురించిన భయం మాత్రం ఒక్క రాత్రిలో పోయేది కాదు. మరుసటి రోజు ఉదయం, కొత్త కొడలు కదా ఇల్లంతా, నిద్ర లేవకముందే ఉదయం 5 గంటలకే నిద్ర లేచింది వెన్నెల. స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఆ వంటగది వారి పాత పెంకుటిల్లు అంత ఉంది. అందులో ఉన్న పెద్ద పెద్ద గిన్నెలు, పాత్రలు చూసి ఆమెకు వణుకు పుట్టింది. తన ఇంట్లో 4 వంట చేయడానికి భయపడే తాను ఇప్పుడు కనీసం 12 మందికి వంట చేయాలి. అప్పుడే చైతన్య తల్లి పార్వతి వంటగదిలోకి వచ్చింది. లేచావా అమ్మా? ఈరోజు కొత్త కొడలవి, నువ్వే వంట చేయాలి కదా. ముందు అందరికీ కాఫీలు పెట్టు అంది. వెన్నెల తల ఊపి స్టవ్ వెలిగించింది. గిన్నెలో పాలు పోసి డికాషన్ పెడుతూ ఉండగా ఆమె చేతులు వణుకుతున్నాయి. కాఫీ పొడి ఎంత వేయాలో, చక్కెర ఎంత వేయాలో అర్థం కాలేదు. ఏదో ఒక అంచనాతో కలిపేసి పట్టుకెళ్ళి హాల్లో ఉన్నందరికి ఇచ్చింది. కాంతమ్మ కాఫీ గ్లాసు నోటి దగ్గర పెట్టుకొని ఒక్క గుక్క మింగి ముఖం చిట్లించింది. ఏంటి పార్వతి, ఇది కాఫీలాగా లేదు, కషాయంలాగా ఉంది. కొత్త కోడలికి కనీసం కాఫీ పెట్టడం కూడా రాదా? మరీ ఇంత మొద్దులా ఉంటే ఈ పెద్ద సంసారాన్ని ఎలా ఈదుకొస్తుంది అని నిష్ఠూరమాడింది. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల వంచుకొని కన్నీళ్ళు తుడుచుకుంది. అప్పుడే పేపర్ చదువుతున్న చైతన్య తండ్రి, పర్వాలేదులే వదన, ఆడపిల్ల, కొత్త ఇల్లు, కంగారులో ఏదో అటు ఇటు అవుతుంది. వంటలు నేర్చుకోవడానికి ఎంతసేపు, నెమ్మదిగా మన అలవాట్లు తెలుసుకుంటుంది అంటూ వెన్నెలకు మద్దతుగా మాట్లాడాడు. పార్వతి కూడా వెన్నెల భుజం తట్టి, నువ్వు బాధపడకు తల్లి, నేను చూసుకుంటానులే అని లోపలికి తీసుకువెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం వంట విషయంలో కూడా వెన్నెలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నం వంచడం, పప్పు కూరలు పెద్ద మొత్తంలో చేయటం ఆమెకు తలకు మించిన భారంలా అనిపించింది. వంటగదిలో వేడికి కంగారుగా ముఖం కందిపోయింది. సాయంత్రం చైతన్య ఆఫీస్ నుంచి రాగానే వంటగదిలో పనిచేస్తున్న వెన్నెలను చూశాడు. ఉదయం జరిగిన విషయం అతనికి తల్లి ద్వారా తెలిసింది. రాత్రి గదిలోకి వచ్చాక, వెన్నెల, నీకు వంట రాకపోతే అమ్మకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు. లేదండి, నేర్చుకుంటాను అని భయంగా అంది వెన్నెల. చైతన్య చిరునవ్వుతూ, చూడు వెన్నెల, ఇది నీ ఇల్లు, నువ్విక్కడ పని మనిషివి కాదు, ఈ ఇంటి కోడలివి, నా భార్యవి. నీకేదైనా రాకపోతే నిరభ్యంతరంగా చెప్పు. ఒకేసారి అన్నీ నేర్చుకోవాలని రూల్ ఏమీ లేదు. నేను రేపటి నుంచి ఉదయం వంటలో నీకు సాయం చేస్తానన్నాడు. ఆ మాటలు ఆమె హృదయానికి హత్తుకున్నాయి. ఒక భర్త వంటగదిలో భార్యకు సహాయం చేస్తానడం ఆమె కొత్తగా ఎంతో ఆదరణగా అనిపించింది. 4 రోజులు గడిచిపోయాయి. వెన్నెల నెమ్మదిగా ఆ ఉమ్మడి కుటుంబానికి అలవాటు పడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. చైతన్య తల్లి పార్వతి ఆమెను బాగా చూసుకుంటున్నాం. పెద్దమ్మ కాంతమ్మ సాధింపులు మాత్రం ఆగలేదు. అయినా వెన్నెల అన్ని మౌనంగా భరిస్తూ తన కుటుంబం కోసం, తన తండ్రి పరువు కోసం కష్టపడుతుంది. ఒకరోజు రామదాసు కూతుర్ని చూడ్డానికి వచ్చాడు.
ఆయన చేతిలో ఒక చిన్న సంచి ఉంది. అందులో వెన్నెలకు ఇష్టమైన మిఠాయిలు, పండ్లు ఉన్నాయి. ఆయన్ను చూడగానే వెన్నెల పరుగున వెళ్ళి కౌగిలించుకుని ఏడ్చేసింది. ఏమ్మా వెన్నెల, అత్తారింట్లో ఏమైనా కష్టపెడుతున్నారా అని ఆందోళనగా అడిగారు రామదాసు. లేదే నాన్న, అందరు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. మీరెలా ఉన్నారు నాన్న, అప్పులు తీరుతున్నాయా అని అడిగింది కన్నీళ్ళు తుడుచుకుంటూ. తన కష్టాలు చెప్పి తండ్రిని బాధపెట్టడం ఆమెకి ఇష్టం లేదు. రామదాసు ఒక నకిలీ నవ్వు నవ్వి, అవన్నీ తీరిపోతాయిలే అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000 అన్నాడు. కానీ ఆయన ముఖంలో ఉన్న అలసట, చిరిగిన ఆయన చెప్పులు, ఆయన వేసుకున్న పాత చొక్కా వెన్నెలకు నిజం ఏమిటో చెబుతూనే ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెన్నెల గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తన్ను తాను నిందించుకుంటూ ఏడ్చింది. నేను నాన్నకేం సాయం చేయలేకపోతున్నాను. నా చదువు ఆగిపోయింది. నా కుట్టు మిషన్ నా దగ్గర లేదు అని కుమిలిపోయింది. ఆ సమయంలో వెన్నెల ప్రవర్తనను చైతన్య గమనిస్తూనే ఉన్నాడు. ఆమె బయటకు నవ్వుతున్న ఆమె కళ్ళల్లో ఒక మూగ బాధ దాగి ఉందని అతనికి అర్థమైంది. ఒకరోజు ఆమె తన చెల్లెలు సిరి పుస్తకాలను పదే పదే చూసుకుంటూ కన్నీరు కార్చడం అతను గమనించాడు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు దారిలో ఉన్న టైలరింగ్ షాప్ వైపు ఆమె దీనంగా చూడడం కూడా అతను పసిగట్టాడు. ఒక ఆదివారం సాయంత్రం చైతన్య వెన్నెలను తీసుకుని బయటకు వెళ్ళాడు. ఒక ప్రశాంతమైన పార్కులో కూర్చున్న తర్వాత వెన్నెల, ఒక నిజం చెబుతావా అని అడిగాడు. వెన్నెల ఏంటన్నట్టు చూసింది. నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా లేవు కదూ. నీ కళ్ళల్లో ఎప్పుడు ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది. నీకేమైనా ఇబ్బంది ఉంటే నాతో పంచుకోవచ్చు. నేను నీ వాణ్ణి అన్నాడు ఎంతో ఆప్యాయంగా. ఆ ఒక్క మాటతో వెన్నెల మనసులోని ఆనకట్ట తెగిపోయింది. ఇన్ని రోజులుగా దాచుకున్న బాధ అంతా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేసింది. నేను సంతోషంగా లేనని కాదు, కానీ నాన్న కష్టాలు చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది. ఆయన నా పెళ్లి కోసం చేసిన అప్పులు ఆయన్ను తినేస్తున్నాయి. నేను చదువుకొని ఉంటే నా టైలరింగ్తో ఆయనకు అండగా ఉండేదాన్ని కదా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పెద్ద ఇంట్లో నేను ఒక మరబొమ్మలా మారిపోయాను. నాకంటూ ఏ ఆశలు, ఏ కలలు లేకుండా పోయాయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. చైతన్య ఆమెను తన భుజానికేసి హత్తుకున్నాడు. ఆమె బాధను పూర్తిగా విన్నాడు. పేదరికం తెచ్చిన నిస్సహాయత, బాధల భారం ఒక ఆడపిల్ల కలను ఎంత చిదిమేస్తున్నాయో అతనికి అర్థమైంది. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకొచ్చాడు. మరో వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం చైతన్య ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. డోర్ బెల్ మోగితే వెన్నెల వెళ్ళి తలుపు తీసింది. బయట ఒక ఆటో ఆగి ఉంది. అందులోంచి 2 మనుషులు ఒక పెద్ద కాటన్ బాక్స్ను ఇంట్లోకి తీసుకువచ్చారు. దాన్ని చూసి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. చైతన్య ఆ బాక్స్ను తెరిచాడు. అందులో ఒక బ్రాండ్ న్యూ మోటార్ కుట్టు మిషన్ ఉంది. వెన్నెల కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. ఏంట్రా చైతన్య ఇది అడిగాడు తండ్రి. చైతన్య చిరునవ్వుతో వెన్నెల వైపు చూస్తూ, ఇది నా భార్య కోసం నాన్న. వెన్నెలకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీ సమయంలో ఆమె బట్టలు కుట్టుకుంటుంది. దాని ద్వారా వచ్చే డబ్బులను వాళ్ళ నాన్నకు అప్పులు తీర్చడానికి పంపుతుంది. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని చెప్పాడు. కాంతమ్మ పెదవి విరిచింది. మన ఇంటి కోడలు బట్టలు కుట్టి డబ్బులు సంపాదించాలా, పరువు పోదు అని అంది. వెంటనే చైతన్య తండ్రి గంభీరంగా, పరువు పోవడానికి అదేమైనా దొంగతనమా వదినా? కష్టపడి పనిచేయటం. తన తండ్రి కోసం ఒక ఆడపిల్ల పడే తాపత్రయం అది. దాన్ని గౌరవించాలి. నా కోడలు ఏ పని చేసినా నాకు సమ్మతమే అని తీర్మానించాడు. వెన్నెల కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. చైతన్య దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఇది మాత్రమే కాదు వెన్నెల అంటూ తన జోబులోంచి కొన్ని కాగితాలు తీసి ఆమె చేతిలో పెట్టాడు చైతన్య. ఇవి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లికేషన్ ఫామ్స్. నువ్వు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చు. పరీక్షలప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను. నీ చదువు ఆగిపోయి నీ కలలు చనిపోవు. నీకు అండగా నేనున్నాను అన్నాడు. వెన్నెల మనసులో ఆ క్షణం కలిగిన భావాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఏ పెళ్ళి అయితే తన్ను బంధిస్తుందని ఆమె భయపడిందో అదే పెళ్ళి, అదే భర్త ఇప్పుడు ఆమెకు రెక్కలిస్తున్నాడు. ఆమె తన కలలను చంపుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి వెన్నెల కుట్టు మిషన్ ముందు కూర్చుని దాని మీద చేతులు వేసి నిమిరింది.
అది కేవలం ఒక యంత్రం కాదు, అది ఆమెకు దొరికిన కొత్త జీవితం. ఆమె భర్త ఆమెపై చూపించిన ప్రేమకు నిదర్శనం. చైతన్య గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నా నాన్న గురించి, నా ఆశల గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు నా జీవితంలోకి రావటం దేవుడిచ్చిన వరం అని ఎంతో కన్నీరు పెట్టుకుంటూ అంది వెన్నెల. చైతన్య ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచాడు. భార్యాభర్తల బంధం అంటే కష్టాల్లో తోడు ఉండటం, ఒకరి కలలను మరొకరు గౌరవించటం. నువ్వు నీ కుటుంబం కోసం నీ సంతోషాన్ని త్యాగం చేయాలనుకున్నావు. నీలాంటి బాధ్యత గల అమ్మాయి నాకు భార్యగా రావటం నా అదృష్టం. ఇక నుంచి నీ బాధలు, నీ కలలు, నీ కష్టాలు నావి కూడా. కలిసి ఈ ప్రయాణాన్ని చేద్దాం అన్నాను నవ్వుతూ. వెన్నెల కళ్ళల్లో ఆ రోజు వరకున్న భయం పూర్తిగా మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం, భర్త పట్ల అపారమైన ప్రేమ చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబం అంటే భయపడిన ఆమె ఇప్పుడు అదే కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే శక్తిని సంపాదించుకుంది. కట్నం, అప్పుల భారం గురించి ఆమె పడ్డ వేదనకి ఇప్పుడు ఒక పరిష్కారం దొరికింది. మరుసటి రోజు ఉదయం ఆ పెద్ద ఇంట్లో అందరికంటే ముందే లేచింది వెన్నెల. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంది. ప్రశాంతమైన మనసుతో నవ్వుతూ వంటగదిలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమెకు ఆ పెద్ద గిన్నెలు చూసి భయం వేయడం లేదు. ఆ ఇంట్లో ఉన్న మనుషులు, ముఖ్యంగా తన భర్త తనకు అండగా ఉన్నారన్న నమ్మకం ఆమెలో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆ పెంకుటింట్లో కరిగిపోతున్నాయని భయపడిన ఆమె కలలు ఇప్పుడు ఈ కొత్త ఇంట్లో చైతన్య ప్రేమ అనే వెలుగులో సరికొత్తగా చిగురిస్తున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.